హలో మిత్రమా, నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు. బాగా ఫాలో అవుతున్నావు అనమాట. నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది. పనేంటి? ఇక పనేం లేదు, అది చెప్దామని కాల్ చేశాను. నాకు చాలా హెల్ప్ చేశావు, థ్యాంక్స్. నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. మనం కలుద్దాం. షాక్ అయ్యావు కదూ? ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఫిరంగి హౌస్ దగ్గరికి రా. వస్తావు కదూ? వస్తావు కదూ? వస్తా. హలో, కరెక్ట్ అడ్రస్ కి వచ్చావు. ఎంతైనా పోలీసువి కదా. కరెక్ట్ అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా, పోస్ట్ మ్యాన్ అయినా చాలు. వెల్ సెడ్. మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి, పైకి వచ్చాయి. అలాగే వచ్చాయి. యా, అలాగే పైకెక్కు. హాల్లోకి రా. నీ లెఫ్ట్ సైడ్ తిరుగు. వచ్చావా? 10 అడుగులు అలాగే ముందుకు రా. తలుపు తగిలిందా? అది ఓపెన్ చేసి లోపలికొచ్చాయి. హే, తలుపేసేయండి. ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నా గొంతు వినిపిస్తుందిగా. హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంద్ హో ఔర్ చాబీ ఖో జాయ్. చీకటి కదా, భయపడతావని పాట పాడుతున్నా. వెల్కమ్ మిత్రమా, నన్ను చూడబోతున్నావు. ఒక్కసారి కిందకు చూడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా, నీ కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, నన్ను కొట్టాలనుకుంటావు. ఇదంతా అవసరమా? అయినా నన్నేం చేయలేవనుకో, బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్గా ఉండాలి. సో ఆ గొలుసులతో కట్టేసుకొని నువ్వే తాళం వేసుకొని కీస్ దూరంగా విసిరేయి. చేయకపోతే సింపుల్, డీల్ క్యాన్సర్. ఇక నన్ను నువ్వు ఈ జన్మకి చూడలేవు. నేనెవరో తెలుసుకోవాలని లేదా? ఇడియట్, కమ్ ఆన్, కట్టేసుకో. టై యువర్సెల్ఫ్. గుడ్ బాయ్. బానిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా. గుడ్. ఈ విసిరే. నన్ను చూసే ముందు నీకో చిన్న సర్ప్రైజ్. కుల్జా సిమ్ సిమ్. కీర్తి, ఏయ్, మళ్ళీ దొరికావురా. కదలకు, కదిలితే చంపేస్తా. రే రే, నువ్వు చెప్పినట్టే చేశాను కదరా. ఎందుకన్నా నన్ను ఇక్కడికి రమ్మంది? కీర్తి, నేను చేయద్దురా ప్లీజ్. అసలు ఎందుకురా నా వాళ్ళ మీద పగబట్టావు? ఆ అమ్మాయిని వదిలే. ఏ, లవ్ చేస్తున్నావా? కుల్జా సిమ్ సిమ్. కీర్తి, భయపడకు, నీకేం కాదు. రే, నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే చంపించావు కదరా. ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు. కీర్తిని వదిలేరా ప్లీజ్. ఎన్నాళ్లకు దొరికావురా? ఎన్నాళ్లకు దొరికావురా? నీకోసమేరా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. నిన్ను చంపడం కోసమే నిన్ను ఇక్కడికి రమ్మంది. ఏయ్, అయిపోయావురా. నా చేతిలో చస్తావురా. నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాన్రా. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా? మిత్రమా, అలా భయపడకూడదు మిత్రమా. మళ్ళీ షాక్ అయ్యావా? కన్ఫ్యూజ్డ్ గా ఉంది కదా? ఒక్కసారి చూడు. గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మిమిక్రీ అండ్ వెంట్రులాక్విజం. ఆడగొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి. కీర్తి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ కీర్తి ఇస్. మొదట నిన్నే చంపాలనుకున్నాను. నిన్నే కాదు, నీ బ్యాచ్ ని చంపడానికి ఇన్నాళ్ళు బతుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావా? కాన్సెప్ట్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి, రైట్? అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను. అక్కడ లేని సాడిస్ట్ ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను. సాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడగొంతుతో డబుల్ యాక్షన్ చేశాను. అందరూ షాక్ తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు గంట లేటుగా వచ్చావు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. అందుకే సాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను. అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే
నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను. ఇంకా చెప్పాలా? రామ్చంద్ది ఆత్మహత్య కాదు, నేనే చంపాను. ఎస్, ఐ కిల్డ్ హిమ్. హాయ్ హ్యాండ్సమ్. మీ పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని, పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు. అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను. జోక్ అనుకున్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు. అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు. నేను ఇంకా రెచ్చగొట్టాను. రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి, కనీసం ఈ రోజన్నా ఓ గంట నాతో గడపొచ్చుగా అన్నాను. అంతే, చొంగ కార్చుకుంటూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెయిట్ చేస్తానని రూమ్లోకి వెళ్ళి ముందు గ్లాస్లో సైనైడ్ కలిపాను. ఓ లిటిల్ లేట్. 1 drink to make the moment perfect. వావ్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి. Let me fix your drink. గ్రేట్, థ్యాంక్ యూ డియర్. అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను. ఇంకా మీరు ముగ్గురు మిగిలారు. మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది. అందుకే నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను. నీతో లవ్ గేమ్ ఆడాను. మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను. ఆర్ట్ గ్యాలరీలో డమ్మీ బాంబ్ క్రియేట్ చేశాను. గోడ వెనక 2 గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను. ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ రాసి పెట్టాను. నిన్నిరికించాను, మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి స్ట్రీట్ ఫైట్ లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు. నాకు కావాల్సిందదే. నా ప్లాన్ తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను. రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను. నా ఉచ్చులో పడ్డావు. గేమ్ వేడెక్కింది. ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తోందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను. ఓ డ్రెస్ కోడ్ చెప్పి 3 లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను. నా కోసం వాడు వచ్చాడు. రాజ్ అనుకుని వాడిని నువ్వు చంపావు. అదంతా వీడియో తీశాను. అక్కడి నుంచి గేమ్ కాస్త వార్గా మార్చాను. జీజీ కూడా అలాగే కాల్ చేశాను. ఎంత అమ్మాయిలు పిచ్చేంట్రా మీకు? సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను. ఇప్పుడు నీ వంతు. ఎందుకు? అసలు మా మీద నీకేంటి పగ? మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? అవును కదూ? అక్కడ చూడు, ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా? అది అనిత. అనిత నా అక్కరా? స్కౌండ్రల్! ఒకసారి నువ్వు, రామ్చంద్, అలెక్స్, జీజీ అందరూ కలిసి అరకు వెళ్ళారు కదరా? డార్లింగ్ కమాన్. ఏంటి? చెప్తే గానీ రావా? కమాన్ బేబీ. ఏయ్, 10 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తా. ఏంట్రాంచి? ఇంకా అర్థం కాలేదా? రోజు ఏసీ గదుల్లో, స్టార్ హోటల్స్లో, వాటర్ బెడ్ మీద, మెత్తటి పరుపుల మీద, స్విమ్మింగ్ పూల్లో బోరుగా లేదు? అదే ఇక్కడ చూడు, పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే, గట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్కు దేంట్లోనూ ఉండదే. దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి. అబ్బా, ఇప్పుడు ఇదేంట్రా? ఇది కాబట్టే ఎప్పుడు పడితే అప్పుడు లోపల వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారా? 1 సెకండ్ బేబీ. రేయ్, రండ్రా. అయిందా? రేయ్, హలో రే, 1 sec. ఇప్పుడెవడరా ఫోను? రేయ్, వెళ్తారా? ఏంటి? లోపల యాంపీ థియేటర్ వేడివేడిగా ఉంది. ఇదే మంచి ఆఫర్. 1 by 1 ఎంజాయ్ చేయండి. వాట్? ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ రా? తొక్కేం కాదు. అలాంటి వాళ్ళు నాకు 100 మంది ఉన్నారా, కానీ మీరు మాత్రం నాకు 3. అందుకే ఈ ఆఫర్. రేయ్, నేనేమన్నా దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా? జస్ట్ మ్యాటర్ వరకేరా. కమాన్ రా. అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా? ముందే తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది కదా. మరీ బలవంతంగా అంటే కరెక్టేరా. అర్థమైంది కదా? మత్తుగా పడి ఉంటుంది. 1 by 1. నాకు మీకు తేడా తెలీదు. ఓకే? రే,
నేనేమైనా ప్రాస్టిట్యూట్ అనుకుంటున్నావా? ఏయ్ దగ్గరికి రాకు. గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా? అందరికీ ఆఫర్ చేస్తున్నావు రాస్కెల్. లవ్ చేసామని 1,00,000 కబుర్లు చెప్తాం, దానికి ఎటు రమ్మంటే అటు ఎగేసుకొని రావడమేనా? అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావే? బ్లడీ హెల్. తాగవే, తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలియదు. కీర్తి, అక్క ఎక్కడున్నావు? అరకులో ఏమైంది? రామచందర్ ను మోసం చేశాడు. ఎందుకు? వాడు వాడి ఫ్రెండ్స్. ఏమైంది? రామ్చంద్ గాడు ఎలాగో సాడిస్ట్ గాడు. మీరైనా మనుషులు ఆలోచించద్దా? నా సిస్టర్ ని దారుణంగా రేప్ చేస్తారా? అవమానంతో తను సూసైడ్ చేసుకుంది. చనిపోతూ జరిగిందంతా చెప్పింది అంతే. అప్పుడే మీ అందరినీ చంపేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ఏమీ లేదు. నా గొంతు తప్ప అది ఉపయోగించే మిమ్మల్ని టార్గెట్ చేశాను. ఇక నిన్ను కూడా చంపేస్తే మా అక్క ఆత్మ శాంతిస్తుంది. నీకిదంతా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్పాను. ఎందుకో తెలుసా? బికాస్ యు మై సో కాల్డ్ లవర్. గంతేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నైస్ గన్. నీగంతా నువ్వే చేస్తావని అనుకోలేదు కదా. అక్క, చంపేశాను, అందరినీ చంపేశాను. దిస్ ఇస్ మై ట్రిబ్యూట్ టు యు అక్క. షాక్ అయ్యావా? ఇందులో ఉన్నాయి డమ్మీ బుల్లెట్స్. నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయావు. నీకు విషయం చెప్పనా? వాళ్ళు కూడా చావలేదు. కన్ఫ్యూజ్డ్? షాకింగ్గా ఉంది కదా? ఇప్పుడు నేను చెప్తా విను. నీ ప్లానింగ్, మిమిక్రీ ఎక్సలెంట్. డ్యామ్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. నేను సస్పెండ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో మే ఐ హెల్ప్ యూ బ్లాగ్లోకి ఎంటర్ అయ్యి రాజ్తో సారీ నీతో చాట్ చేసే వరకు నేను కూడా గెస్ చేయలేదు. ఇంత మెటికులస్గా ప్లాన్ చేసిన నువ్వు 3 మిస్టేక్స్ చేసావు. ఫస్ట్ మిస్టేక్, మర్డర్ ప్లాన్. నేను నీకోసం చచ్చిపోతాను, నా చావుని వాడుకో అంటే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు. పోలీస్ ఎవడో మెంటల్ కేస్ ఎయిడ్స్ వస్తే చావాలా, వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో వేద్దామని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశాను. సెకండ్ మిస్టేక్, నువ్వు ఎలెక్స్కి ఫోన్ చేసి రాత్రి అక్కడికి రా, చెయ్యెత్తు, 3 లెక్కబెట్టు. వాట్ డిడ్ యూ థింక్? వాడు నాకు చెప్పడానుకున్నావా? ఎలెక్స్ చెప్పంగానే నాకు ఇంకొక అనుమానం వచ్చింది. ఒకే ప్లాన్ ఇద్దరికి చెప్పాడంటే రాజ్కి, ఎలెక్స్కి ఫోన్ చేసిన అమ్మాయికి ఏదో లింక్ ఉందనిపించింది. ఎలాగైనా గ్యాంగ్ని పట్టుకోవాలని ఎలెక్స్ని కోఆపరేట్ చేయమన్నాను. గన్లో డమ్మీ బుల్లెట్స్ నింపాను. నేను చంపినట్టు వాడు చచ్చినట్టు పర్లేదు, మేము కూడా బాగానే యాక్ట్ చేసాం. ఆ రోజు ఆ గ్యాంగ్, ఐ మీన్ నువ్వు దొరికిపోయంటే అయిపోయేది. కానీ అప్పుడే నువ్వు ఫోన్ చేసి మిత్రమా అనేసరికి నా నుంచి నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. అందుకే మేము కూడా గేమ్ని ప్రొలాంగ్ చేసాం. జీజీ కూడా కోఆపరేట్ చేశాడు. కానీ నేను గ్యాంగ్ అనుకున్నది ఒక అమ్మాయి అని, అది నువ్వని, ఇదంతా ప్రతీకారం కోసం చేసావని ఊహించలేకపోయాను. థర్డ్ మిస్టేక్, నన్ను ఇక్కడికి రమ్మండం. వన్స్ అగైన్ యూ గ్రేట్, రాజ్ అలియాస్ కీర్తి. బట్ దొరికిపోయావు. షూట్ చేసే ముందు ఎలా అయితే నువ్వు నీ పగ్ గురించి నాకు చెప్పావో, నేను కూడా అలాగే నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆగాను. జీజీని, ఎలెక్స్ని కూడా రమ్మన్నాను. టెక్నికలీ నువ్వు రామచంద్రని చంపావు. ఐల్ హ్యావ్ టు అరెస్ట్ యూ ఫర్ దాట్. వందనా, కాఫీ? పర్లేదు, ఇందులో సైనైడ్ లేదు. రాత్రంతా ఆలోచించాను, లాయర్తో కూడా మాట్లాడాను. మాక్సిమం 5 to 7 years శిక్ష పడొచ్చు అన్నారు. నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావో అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకేం అర్థం కావట్లేదు. సింపుల్,
రామచంద్రని హత్య చేయడానికి నీ రీజన్స్ నీకున్నాయి, నిన్ను ప్రేమించడానికి నా రీజన్స్ నాకున్నాయి. దట్స్ అబౌట్ ఇట్. సో రేపే కోర్ట్ ట్రయల్. శిక్ష ఏదైనా నీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. వందనా, సార్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అనితను మాకు రామచంద్ర ఆ రోజే పరిచయం చేశాడు. అలెక్స్ వెళ్ళరా. ఏంటి అలా చూస్తున్నారు? కాన్సెప్ట్ అర్థం కాలేదా? రేయ్, అనిత నీ గర్ల్ ఫ్రెండ్ రా, కాల్ గర్ల్ కాదు. ఫ్రెండ్షిప్ లో చాలా షేర్ చేసుకుంటాం, బట్ నాట్ ఎవ్రీథింగ్. రే, ఇంత జరిగాక రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా? చూడు, జరిగిందేదో జరిగింది. మేము ఎలాగోలా వెళ్ళిపోతాం. నువ్వు అనితని తీసుకుని జాగ్రత్తగా వచ్చాయి. రే పదండ్రా. అది ఇన్సల్ట్ గా ఫీల్ అయిన రామచంద్ అనితని కోపంతో అక్కడే వదిలేసి వచ్చాడు. స్పృహ వచ్చేసరికి ఎవరో కనిపించకపోవడంతో అనితకి మా అందరి మీద అనుమానం వచ్చి ఉంటుంది. నాకు కూడా అనిత చనిపోయిందనే విషయం నువ్వు చెప్పేదాకా తెలియలేదు. ఇది రామచంద్ డైరీ, నిన్నే తెప్పించి చదివాను. సాడిస్ట్ కదా, ఇది కూడా రాసుకున్నాడు. సో చావుకు చావు, ఫెయిర్ ఎనఫ్. నన్ను చంపాలనుకున్నా నిన్ను ఎలా లవ్ చేశాననే డౌట్ నీకు రావచ్చు, కానీ నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించావు. ఆ రోజు నన్ను కౌగిలించుకున్నప్పుడు, కిస్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను. ఏ అమ్మాయి అయినా ఒక స్ట్రేంజర్ని అలా ముద్దు పెట్టుకోలేదు. నీకు తెలియకుండానే నువ్వు సబ్కాన్షియస్గా నన్ను లవ్ చేశావు. ప్రాబబ్లీ నీ పగదాన్ని కప్పేసి ఉండొచ్చు. ఇప్పుడంతా క్లియర్. ఐ స్టిల్ బిలీవ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ మీ. నువ్వు చేసిన పనిలో ఇంటెలిజెన్స్ ఉంది, కానీ ప్రొఫెషనలిజం లేదు. దట్స్ బికాస్ యు నాట్ అ క్రిమినల్, కీర్తి. కీర్తి, జరిగిందంతా అమ్మకు తెలుసు. యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నేను రెగ్యులర్గా కలుస్తుంటాను, సరేనా? టేక్ కేర్. బాయ్. సార్, మీరు చెప్పినట్టు ట్రేస్ అవుట్ చేస్తే దొంగ నోట్ల ముఠాతోను బెట్టింగ్ ర్యాకెట్స్ తోనూ వీళ్ళకి సంబంధం ఉందని తేలింది సార్. సార్, సోలోగా ఉన్నప్పుడు సూపర్గా ఉండేవాడిని సార్. అనవసరంగా వీళ్ళతో కలిసి బుక్ అయిపోయాను. సార్, ఎస్ఐగా ఉన్న మీరు సిఐగా ప్రమోట్ అయ్యారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేశారని ఎలా తెలుసుకున్నారు సార్? అందరూ మనుషులేగా, వీక్నెస్లు అనేవి ప్రతి వాళ్ళకే ఉంటాయి. ఇట్స్ జస్ట్ నాట్ అప్ టు ద పోలీస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఎరాడికేట్ క్రైమ్ ఇన్ ద సొసైటీ. మీడియా వాళ్ళు కూడా మీ వంతు కోఆపరేషన్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి.